ఈరోజు వాక్యము ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనములు. యోధా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. మొండ్ల పొదలలో మీ విత్తనములను చల్లక బీడి బారిపోయిన మీ హృదయములను దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రములండి. ఇక్కడ మొండ్ల పొద అంటే లోకము. ఈ లోకము అనే పొలములో విత్తనములు అంటే మన జీవితాలు. మన జీవితాలను మనము భద్రపరుచుకొని కాపాడుకోవాలని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. బీడు బారిపోయిన హృదయములను దున్నండి అంటే మెట్ట పొలములను ఏ విధముగా నీరు పెట్టి చదును చేసి దున్ని ఫలించటానికి ఏ విధముగా అనుకూలముగా వ్యవసాయదారుడు మారుస్తాడో అదే రీతిగా దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మన హృదయములను ఈ లోకం అనే పొలములోంచి వేరుపరుచుకుని ప్రత్యేకపరుచుకుని దేవుని కొరకు మరి ఫలించే వారముగా మనము ఉండాలని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. ఆయన ఉగ్రత మన మీదకే రాకముందే ఆయనకి మనము లోబడి ఉండినట్లయితే ఈ లోకమనే మరి మొండ్ల పొదలలోంచి మనము ఏ విధముగా మరి తప్పించుకొని ఏ విధముగా మనము మన జీవితాలను, మన హృదయాలను మనము ఏ విధముగా కాపాడుకోవాలో దేవుడు ఈ ఉపమానము ద్వారాగా మనకి తెలియజేస్తున్నాడండి. మరి యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు విత్తనముల గురించి ఉపమానముగా మనకు చెప్పాడండి. కొన్ని విత్తనములు మంచి నేలను పడ్డాయని, కొన్ని విత్తనములు రాతి నేలను, కొన్ని విత్తనములు ముండ్ల పొదలలోను, కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడినప్పుడు మరి త్రోవ పక్కన పడిన విత్తనాలను పక్షులు వచ్చి ఎత్తుకుపోయినట్లుగాను, మరి రాతి నేల మీద పడిన విత్తనాలు మొలిచినవి కానీ మరి సూర్యరశ్మి ఉదయించగానే పడగానే వాటి మీద పడగానే అవి మరి మాడిపోయినట్లుగాను, మంచి